వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉన్నట్టుండి వందల అడుగుల కిందకు పడితే ఇటీవల ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సరిగ్గా ఇదే జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణం కేవలం సాంకేతిక లోపమో తుఫానో కాదు, పైలట్ బాధ్యత రాహిత్యమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ల్యాండింగ్ తర్వాత జరిపిన పరీక్షల్లో పైలట్ గాంజా సేవించినట్లు తేలడం విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. అసలు ఆకాశంలో ఏం జరిగింది? విమానం టేకాఫ్ కాకముందే ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? భారతీయ విమానయాన నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. ఆకాశయానం చేయడం అందరికీ ఆనందదాయకమే. కానీ అదే గగన విహారం అనుకోకుండా ప్రాణాంతకంగా మారితే ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఇదే జరిగింది. ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A320 మోడల్ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ఆకస్మిక ఘటనతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. సహ పైలట్ అప్రమత్తమై విమానాన్ని గాడిలో పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే సంఘటన సమయంలో ప్రధాన పైలట్ తన సీట్లోనే లేకపోవడం, ఆ స్థానంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడు ఉండడం దర్యాప్తులో తేలడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB విచారణ ప్రారంభించింది. ప్రామాణిక ప్రక్రియలో భాగంగా పైలట్లకు సైకో యాక్టివ్ సబ్స్టాన్స్ అంటే మత్తు పదార్థాల పరీక్షలు నిర్వహించగా ప్రధాన పైలట్ ప్రాథమిక పరీక్షలో నాన్ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత జరిపిన ల్యాబొరేటరీ నిర్ధారణ పరీక్షలో ఆయన గాంజా తీసుకున్నట్లు బయటపడింది. సదరు పైలట్ సరిగ్గా నించోలేని స్థితిలో ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాలు, అలాగే అతడు విమానంలో గాంజా కాల్చాడంటూ క్యాబిన్ క్రూ ఇచ్చిన ఫిర్యాదులు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇక్కడ అందర్నీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఒకటే: అంతమంది ప్రాణాలతో చెలగాటమాడే ముందే పైలట్ మత్తులో ఉన్నాడని ఎందుకు గుర్తించలేకపోయారు? విమానం ఎక్కక ముందే టెస్ట్ ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం మన విమానయాన నియంత్రణ సంస్థ DGCA రూల్ బుక్లోనే ఉంది. సాధారణంగా ప్రతి విమాన ప్రయాణానికి ముందు పైలట్లకు మద్యం సేవించారా లేదా అని తెలుసుకోవడానికి బ్రీత్ అనలైజర్ పరీక్ష తప్పనిసరిగా చేస్తారు. కానీ డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలను గుర్తించే సైకో యాక్టివ్ టెస్ట్ను ప్రతి ఫ్లైట్ ముందు నిర్వహించాలనే నిబంధన ప్రస్తుతానికి లేదని నిపుణులు చెబుతున్నారు. రాసిన సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం డ్రగ్స్ పరీక్షలను విమాన ప్రయాణం పూర్తయిన తర్వాత, లేదా షిఫ్ట్ ముగిశాక, లేదా డ్యూటీ సమయంలో మాత్రమే నిర్వహిస్తారు. ఏడాదిలో మొత్తం సిబ్బందిలో కేవలం 10% మందికి మాత్రమే యాదృచ్ఛికంగా ఈ యూరిన్ ఆధారిత డ్రగ్ పరీక్షలు చేస్తారు. అంటే ప్రతి ఫ్లైట్కు ముందు మద్యం పరీక్ష ఉన్నట్లే డ్రగ్స్ పరీక్షను ఇంకా తప్పనిసరి చేయలేదు. నిబంధనల్లో ఉన్న ఈ వ్యత్యాసమే ఇప్పుడు తీవ్రమైన భద్రతా లోపంగా మారింది. ఈ ఘటనతో విమానయాన మంత్రిత్వ శాఖ ఉలిక్కిపడింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పైలట్ల డ్రగ్స్ టెస్టింగ్ విధానాన్ని పునః సమీక్షించాలని, నిబంధనలను మరింత కఠినతరం చేయాలని DGCAని విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మొదటిసారి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వస్తే డీఅడిక్షన్, వైద్య మూల్యాంకనం, రెండోసారి వస్తే 3 ఏళ్ల సస్పెన్షన్, మూడోసారి దొరికితే లైసెన్స్ శాశ్వత రద్దు వంటి చర్యలు ఉన్నప్పటికీ అసలు మత్తులో ఉన్న వ్యక్తి కాక్పిట్లోకి అడుగు పెట్టకుండా ఉండేలా ప్రీ ఫ్లైట్ డ్రగ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇక ఈ వ్యవహారంలో పైలట్ పేరును అధికారికంగా బయటకు వెల్లడించలేదు. విమానయాన రంగంలో ఒక తీవ్రమైన ఆరోపణ ఎదురైనప్పుడు తుది విచారణ నివేదిక వచ్చే వరకు లేదా డ్యూటీ నుంచి శాశ్వతంగా తొలగించే వరకు అధికారులు లేదా ఎయిర్లైన్ సంబంధిత వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతాయి. నిద్రలేమి సమస్యలకు పైలట్ ఇన్ కమాండ్ వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నారని ఎయిర్ ఇండియా అంతర్గత నివేదికలో పేర్కొన్నారు. ఇక ప్రాథమిక పరీక్షలో గంజాయి వాడినట్లు తేలడంతో తుది విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ని విమాన విధుల నుంచి తప్పించారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, మత్తు పదార్థాలు తీసుకోలేదని ఆ పైలట్ చెబుతున్నారు.
వందలాది మంది ప్రయాణికుల జీవితాలు పైలట్స్ చేతుల్లోనే ఉంటాయి. కేవలం మద్యం పరీక్షలకే పరిమితం కాకుండా మత్తు పదార్థాల నిరోధానికి కూడా కఠినమైన టేకాఫ్ ముందస్తు పరీక్షలు అమలు చేసినప్పుడే ఆకాశంలో ప్రయాణం సురక్షితంగా మారుతుంది. ఈ ఘటన తర్వాతైనా కేంద్రం, డీజీసీఏ కఠిన నిర్ణయాలు తీసుకుంటాయో లేదో వేచి చూడాలి.